గుంటూరు స్థానిక కొత్తపేటలో మలయాళింగ్ భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాల మాట్లాడుతూ అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసిందని అన్నారు. అందులో ముఖ్యమైనవి పేదవారికి సొంత ఇంటి కల నెరవేరుస్తామన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పారు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన ప్రాసెస్ ప్రారంభం కాకపోవడం దుర్మార్గం అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు తోటి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని ఎంఆర్ఓ ఆఫీసులలో, స్థానిక సచివాలయాల్లో అర్జీలు దాఖలు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగా మరి గత ప్రభుత్వంలో కూడా సిపిఐగా పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇచ్చి 5 లక్షలతోటి నిర్మాణం చేపట్టుకుని ఆ రోజున ఆందోళన నిర్వహించాం. ఈ ప్రభుత్వంలో కూడా ఆ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. కానీ మరి ఏదైతే గత ప్రభుత్వం హామీని ఆ రోజున మరి గుంటల్లో, చెరువుల్లో సెంట్ ఇచ్చి 32 లక్షల మందికి ఇచ్చామని చెప్పడం జరిగింది. ఆ టైంలో మరి అనుకోకుండా ఎలక్షన్ రావడం, ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం మరి 2 సెంట్లు పట్టణాల్లో ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షలతోటి ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. మరి 10 నెలలైనప్పుడు కూడా ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చిన పరిస్థితిలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా అందరినీ కూడా ఎవరైతే పేదలు ఉన్నారో, ఇల్లు స్థలం లేని, ఇల్లు లేని పేదలందరితో కూడా అప్లికేషన్ నగరంలో పెట్టించాం. ఆ నగరంలో పెట్టిన అప్లికేషన్లన్నీ కూడా ఇప్పటికే మరి సచివాలయాల్లో కూడా అనేక సచివాలయాల్లో ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా ఇప్పటికి 2 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి మరి పేదలైనటువంటి వాళ్ళందరూ కూడా మరి 2 సెంట్లలో మరి ఇల్లు కట్టించి ఈ నగరంలో 5 లక్షల రూపాయలతో డబ్బులతోటి ఇంటి నిర్మాణం చేపట్టాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. దాంట్లో కూడా ప్రభుత్వం 4 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి 2 సంవత్సరాల క్రితం చెప్పిన మాట కాబట్టి ఇలా ఇనుము, ఇసుక, కంకర అన్నీ కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి 5 లక్షలు ఇవ్వమని సిపిఐగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీన్ని పరిగణన తీసుకొని మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలని రేపు ఎల్లుండి 19వ తారీఖున మరి శంకలా సెంటర్ నుండి మరి లబ్ధాలంతా కూడా తహసీల్దార్ కార్యాలయం దగ్గర జరిగే ధర్నాలో పాల్గొనాలని, ధర్నా అనంతరం తహసీల్దార్ గారికి అర్హులైన ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరూ అప్లికేషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఎల్లుండి నిర్వహిస్తా ఉన్నాం. దాంట్లో నగరంలోని ఇప్పటికే అప్లికేషన్లు ఇచ్చిన వారంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న అప్లికేషన్లు కొంతమంది దగ్గర ఉన్నాయి. వాళ్ళు కూడా అప్లికేషన్ తీసుకొని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ స్థలాలు మరి ఇచ్చే వరకు కూడా సిపిఐగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతాము. అర్హులైన పేదలందరికీ స్థలాలు పట్టణాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. వర్ధిల్లాలి భూ పోరాటాలు, భూ పోరాటాలు. ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు. పట్టణాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. గ్రామాల్లో 3 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు. అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలని చేయడం జరిగింది. దాంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరుస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ప్రాసెస్ అనేది ప్రారంభం కాకపోవటం అత్యంత బాధాకరం.
దీనిపైన ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలతోటి ఇళ్ల స్థలాలు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వమని ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీసుల్లో, స్థానిక సచివాలయాల్లో అర్జీలను దాఖలు చేయటం అనేది జరిగింది. వాటిని ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ చేయటం అనేది ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు. అందుకని ఈ నెల 19వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశాలు, రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలని చేసింది. వాటిల్లో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు తక్షణమే అమలు జరపాలని, అలాగే మహిళలకి నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటిది అమలు జరపాలని, ఏవైతే 6 గ్యారంటీస్ అని చెప్పారో ఆ 6 గ్యారంటీల్ని అమలు జరపమని డిమాండ్ చేస్తూ ఈ నెల 19వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని తాలూకా కార్యాలయాల వద్ద, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. సంబంధిత లబ్ధిదారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం పైన ఇచ్చిన హామీని నిలబెట్టుకునేంత వరకు జరిగే పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.